పుట్టినప్పుడు తల్లి చనిపోయింది. అట్లాగే అల్లారుముద్దుగా తండ్రి పెంచుకుంటూ జాగ్రత్తగా తను కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ ఆ కుమారుని బతికిస్తా వచ్చాడు. ఆ సమయంలో తను పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. పిల్లలు కనగలరు కానీ వాళ్ళ రాతలు అనగా వాళ్ళు ఎటువంటి స్వభావాలు ఉంటాయో అది తల్లిదండ్రులు కూడా తెలియదు వాస్తవంగా. అయితే ఆ కుమారుడు పెద్దయ్యాడు, చిన్న చిన్న దొంగతనాలు అలవాటు చేసుకున్నాడు, ఇంకా పెద్ద పెద్ద చేస్తూ ఉన్నాడు, ఇంకా అక్రమాలు చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు. ఆ ఊర్లో నిజంగా గ్రామ పెద్ద ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. దొంగతనం చేసి ఆ గ్రామ పెద్ద ఇంట్లో కూడా డబ్బులు దోసుకున్నాడు. అలాగా ఒక గ్రామ పెద్ద ఏంటి ఆ ఊర్లో ధనవంతుల ఇళ్లలో పడి డబ్బులు దోసుకుంటూ ఉన్నాడు. ఆ కాలేజీ స్టూడెంట్స్ నిజంగా ఆ రూముల్లో కూడా దోచేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా ఎక్కడ పెడితే అక్కడ దొంగతనాలు చేస్తూ ఆ ఊరికి పెద్ద పేడ అయిపోయాడు. అప్పటికి 2-3 సార్లు వాళ్ళ తండ్రి అతను హెచ్చరిస్తూ వచ్చాడు, నాన్న ఇదిగో ఆ పనులు చేయకూడదయ్యా, నీకు ఎంత డబ్బులు కావాలంటే చెప్పు నేను ఇస్తాను, ఇదిగో నువ్వు అట్లా దొంగతనం చేయకూడదు, అది చాలా తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా చివరికి వాళ్ళ నాన్న కూడా కొట్టాడు. చూసారా, వాళ్ళ నాన్న ఒకవైపు కొడుతున్నాడు, ఇంకొక వైపు దొంగతనాలు చేస్తున్నాడు, ఇంకొక వైపు అక్రమాలు చేస్తున్నాడు, ఇంకొక వైపు అన్యాయం చేస్తున్నాడు. నిజంగా ఆ తండ్రికి విసిగిపోయాడు చాలాసార్లు. నిజంగా ఒక్కొక్కసారి అనిపించింది నిజంగా ఆ లోపలంతా చాలా బాధపడతా ఉన్నాడు. కానీ కొడుకు కదా తప్పకుండా నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడు కొడుకుని. ఇలా ఎప్పటికైనా సరే ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఒకనొక సమయంలో దొరికిపోతారు తప్పకుండా. ఎంత మనం దొరకకుండా తిరుగుదామని ప్రయత్నం చేసినా మనం తప్పు చేసినప్పుడు అది తప్పకుండా ఈ లోకంలో దేవుడు వాళ్ళని పట్టిస్తాడు. ఒకవేళ ఎక్కడ పట్టుకోపోయినా రేపన్న రోజు ఒక రోజున దేవుడు తిరుపతినైనా సరే మనం పట్టుకుంటాడు. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే తప్పులు చేసిన వారు తప్పకుండా దొరుకుతారు అని బైబిల్ చక్కగా చెబుతా ఉంది. అయితే ఈ కుమారుడు ఈ లోకంలోనే దొరికిపోయాడు. ఒక రోజు ఒక దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకున్నారు, తీసుకొచ్చారు, చెట్టుకు కట్టేశారు. మరి ఇంచుమించుగా చెంపలకి తర్వాత కొరడా దెబ్బలతో కొన్ని దెబ్బలు కొట్టారు. ఆ వీపి నిండా వాతలు వచ్చేసినాయి, చెట్టుకు కట్టేశారు. ఆ గ్రామ పెద్ద వచ్చి కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆ చుట్టూ ఊరు ప్రజలు వచ్చారు. ఏం చేద్దాం చెప్పండి అని ప్రజలు అడుగుతున్నారు గ్రామ పెద్దని. వీడు దొంగతనం చేస్తున్నాడు, వీడు ఊరికి పెద్ద పేడ అయిపోయాడు, చాలా భయంకరమైన వ్యక్తి, కాబట్టి వీడు ఏం చేద్దాం చెప్పండి అంటే ఒకడేమన్నాడంటే వచ్చి వీడిని పోలీసులకు అప్పచెబుదాం అన్నారు. పోలీసులకు అప్పచెబుతాం అన్నప్పుడు ఒకడన్నాడు, వీడిని పోలీసులకు అప్పచెబుతాం, 3-4 నెలలు జైల్లో ఉంటాడు, మళ్ళా వస్తాడు, వచ్చి మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ ఆడు బుద్ధులు మారు, మళ్ళీ దొంగతనం చేస్తాడు, లేదు వాటి పోలీసులు కూడా అప్పచెప్పకూడదు, ఏదో ఒకటి చేయాలన్నారు. అప్పుడు గ్రామ పెద్ద అంటున్నాడు, మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లో కూడా పడ్డాడు, మరి నేనేం చేయాలి చెప్పి మనందరం కలిసి ఏదో ఒకటి చేద్దామంటే ఒకడన్నాడు, నిజంగా ఆ టౌన్లోకి తీసుకెళ్ళి ఒక పెద్ద కోర్టులోకి వేసి వాడిని ఉరిశిక్ష పడేట్టు చేద్దామన్నారు. అయితే ఉరిశిక్ష పడిన ఈ రోజుల్లో ఎట్లా కొడితే ఆ న్యాయస్థానం మీద నమ్మకం లేదు. కాబట్టి మనమే కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుందామని ఆలోచన చేసి చివరికి ఒక విషయానికి వచ్చారు. ఏంటంటే మనమే కలిసి మనమే చంపేద్దాం అనే ఒక విషయానికి వచ్చేసారమ్మా. చివరికి అతనికి మరణశిక్ష వీళ్ళు వేశారు. ఇక కొద్ది సమయంలో చంపేస్తానికి తీర్మానం చేసుకున్నారు. అతన్ని దెబ్బలు కొట్టి చంపేద్దామని. ఈలోపు ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి పరుగున వ్యవసాయం చేసుకున్న ఆ తోటలో పనిచేస్తున్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పేశాడు. ఎటాకటాక పరుగున వెళ్ళిపోయి చెప్పాడు, అయ్యా ఇదిగో మీ అబ్బాయిని చంపేస్తానికి ప్లాన్ చేస్తున్నారు ఊరోళ్ళు, ఇక కొద్ది నిమిషాలు మీ అబ్బాయిని చంపేస్తారు, మీ అబ్బాయి చచ్చిపెట్టుంటాడు, ఒకసారి నువ్వు కాపాడుకోయా అని చెప్పారు. ఆ తండ్రి పొలంలో పని చేసుకుంటూ అనుకోవచ్చు, నిజంగా ఆ కుమారుడు ప్రేమించకపోతే నిజంగా పేడ విరగైందిలే, దరిద్రం వదిలిపోయింది, చచ్చిపోయిందిలే అనుకుని ఆ తోటలను పని చేసుకుంటూ ఉండొచ్చు. కానీ నిజంగా ఆ తండ్రి కుమారుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. కుమారుడు ఎటువంటి వ్యక్తి అయినా, కుమారుడు మాట వెనకపోయినప్పటికీ, కుమారుడు అగత్యాలు చేసినప్పటికీ, కుమారుడు అన్యాయం చేసినప్పటికీ, కుమారుడు దొంగతనాలు చేసినప్పటికీ తండ్రి ప్రేమ కదా తట్టుకోలేకపోయాడు. అయ్యో నా కొడుకుని చంపేస్తున్నారా, ఏదో ఒక విధంగా నేను బతిని అడుకుని నా కొడుకుని రక్షించుకోవాలి అని చెప్పేసి ఆ తోటలో నుంచి నిజంగా అతడికి 60 సంవత్సరాలు ఉంటే ఇంచుమించుగా నిజంగా ఆ సమయంలో ఎంత పరిగెత్తా ఉన్నాడంటే ఆ పరిగెత్తున్న సమయంలో మధ్యలో పడిపోతా ఉన్నాడు. అయినా సరే అలసిపోతా ఉన్నాడు. అయినా సరే నా కొడుకుని బతికించుకోవాలని చాలా ఆ ప్రేమతో నిజంగా పరిగెత్తుకుంటా మొత్తానికి వారు ఉన్న స్థలానికి వచ్చేసాడు. వచ్చినప్పుడు నిజంగా ఇదిగో అందరూ తీర్పు తీర్చారు, ఇదిగో మీ అబ్బాయిని చంపేస్తున్నాం అని చెప్పారు. అప్పుడు ఆ తండ్రి ఆ గ్రామ పెద్ద కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నా కొడుకు అంత గొప్ప పని చేయదయ్యా, బతినాడు, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నా కొడుకుని రక్షించండి అయ్యా, నా కొడుకుని ఏం చేయదయ్యా, తెలియక తప్పు చేశాడయ్యా, క్షమించండి అయ్యా అని ఒకవైపు గ్రామ పెద్ద కాళ్ళ మీద పడతా ఉన్నాడు, ఇంకొక వైపు ఆ ఊరోళ్ళ ఆ ప్రజల కాళ్ళ మీద పడతా ఉన్నారు. ఎవరు క్షమించట్లా. ఇదిగో ఒక అతను అంటున్నాడు ఆ ఊర్లో ఒక అతను తండ్రితో, రే నీ పోయే కాలం ఏమొచ్చిందిరా, వాడు మంచోడా చెడ్డోడు, వాడు చస్తే నువ్వు సంతోషించాలి, వాడు నీకేం వెలగబెడుతున్నాడు, నీకేమైనా మేలు చేస్తున్నాడా, నీకేమైనా వాడు బతికాడితే ఎక్కడ నీకు మేలు చేయలేదు కదంటరా, ఎందుకురా అని చెప్పేసి అతనితో చెబుతా ఉన్నారమ్మా. ఆ తండ్రి ఆడిపోతాడు. అయినా సరే నా కొడుకు బతకాలయ్యా, నా కొడుకు కొరకు నేను ఏదైనా చేస్తానయ్యా అని గ్రామ పెద్ద కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు. అయ్యా నా కొడుకును మాత్రం ఎట్టి పరిస్థితి చంపొద్దు, నా కొడుకు కోసం అవసరమైతే నా ప్రాణాన్ని తీసుకోండి అయ్యా, నా ప్రాణాన్ని తీసుకోయ్యా అంటే గ్రామ పెద్ద అంటున్నాడు, నీకు పిచ్చి పెట్టిందా అంటున్నాడు. ఎందుకు పిచ్చి పెట్టింది అంటున్నాడు. ఎందుకంటే ఈడు దుర్మార్గుడయ్యా, ఈడు దొంగ కోసం నీ ప్రాణం పెడతానంటున్నావేంటి, నువ్వు మంచోడి కోసం అయితే పెట్టొచ్చు కానీ
అదేనమ్మా తండ్రి ప్రేమ. చూసారా, ఇదిగో బతిలాడుతున్నా, అయ్యా నువ్వేమో సరే నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఒక పని చేయాలి అని చెప్పాడమ్మా. ఏంటయ్యా ఆ పని చేయండి, చెప్పండి అయ్యా చేస్తానన్నాడు. అయితే ఇదిగో నీ కుమారుడిని నీకు అప్పచెప్పేస్తాను, అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం పని అంటే, రేపు ఇదిగో నాకు పొలం ఉంది, ఎకరం పొలం, నాకు ఒక ఎకరం పొలం ఉంది. ఇదిగో ఉదయం ఇదిగో 8 గంటలకి నువ్వు ప్రారంభించి సాయంత్రం 6 గంటల లోపు, ఈ గంటల్లో నాకు ఎకరం పొలం ఉంది, దాంట్లో జొన్న వేసాను, ఆ ఎకరం పొలం మొత్తం కోసేయాలన్నాడు. ఎకరం పొలం మొత్తం కోయాలంటమ్మా ఒక్క మనిషి. చూసారా, రోజు అంత సమయంలో ఒక మనిషి కొడవలు పట్టుకుని ఎకరం పొలం కోయగలడా? ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు తండ్రి ముందు ఒకవైపు కొడుకు కనపడుతున్నాడు, ఇంకొక వైపు ఇదిగో పొలం కోయాలి, ఈ సమస్య కనపడతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి. మరి ఇటు చూస్తేనేమో ఈ పని చేయలేడు, ఈ పని చేస్తే తన ప్రాణం పోయిద్ది, ఒకవైపు కనపడతా ఉంది. ఇంకొక వైపు ఏమో కుమారుడు చనిపోతాడు, కుమారుడు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, అవసరమైతే నా ప్రాణం కూడా పెట్టాలని ఒక త్యాగం, ఆ గొప్ప నిజమైన ప్రేమ కనపడతా ఉంది. ఏం చేయాలో తన దిక్కుతో వచ్చట్ల. ఆ సమయంలో నేను చనిపోయినా పర్లేదు, నా కొడుకు బతకాలి అని అన్నాడు గ్రామ పెద్దతో. అయ్యా మీరు అనుకున్నట్టుగానే నేను తప్పకుండా ఇదిగో ఆ చేలుకు వస్తానయ్యా అని ఒప్పుకున్నాడమ్మా. అందరి ముందు ఒప్పుకొని తనకి ఒక కొడవలు ఇచ్చారు. ఉదయాన్నే 8 గంటలకు స్టార్ట్ చేశాడు. ఇదిగో కొడుకుని కట్టేస్తున్నారు. ఇప్పుడు కొడుకు జీవితం తండ్రి మీద ఆధారపడి ఉంది. నిజంగా తండ్రి ఎందుకు ఒప్పుకోవాలి? తప్పు చేసింది కొడుకు, అన్యాయం చేసింది కొడుకు, అగత్యం చేసింది కొడుకు. కానీ ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు చూడండి అమ్మా. చూసారా, ఎందుకు మరి తండ్రి శిక్ష అనుభవిస్తున్నాడు? అవసరమైతే వాడిని వదిలేయచ్చుగా. దీని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ తండ్రి ప్రేమ ఎటువంటి ప్రేమ ఆలోచించండి. అది నిజమైన ప్రేమ కాబట్టే కొడుకు ఎటువంటి వాడైనా సరే, కొడుకు ఎటువంటి మూర్ఖుడైనా సరే ఆ తండ్రి ప్రాణం పెట్టాలని సిద్ధపడుతున్నాడు. అదేం కాని పని, ఆ కష్టమైన పని అయినా సరే కోస్తా ఉన్నాడు. మధ్యలో మంచినీళ్ళు అవుతా ఉన్నాయి. కానీ ఆ మంచినీళ్ళు తాగితే టైం అయిపోయిద్దో అని చెప్పేసి మంచినీళ్ళు కూడా తాగకుండా ఆ కొడవలు తీసుకుని కోస్తా ఆ టైం మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. అయినా సరే ఎక్కడ ఉన్న చేతులు కమిలిపోతున్నాయి, నీరసం వచ్చేస్తుంది, అలసిపోతున్నాడు, ఎదుగో తోలుతున్నాడు. అయినా సరే టైం అయిపోయింది అని చెప్పేసి ఎక్కడ గ్యాప్లో కోస్తా ఉన్నాడు. చాలా బాధపడతా ఉన్నాడు. లోపల నరాలని నొప్పులు పడుతున్నాయి. ఎంత భయంకరంగా వేదన చెందుతున్నాడో. ఇదిగో కొడుకుని చూసారు ఎంత ప్రేమిస్తున్నాడు. ఆ కొడుకును ఒకవైపు ప్రేమిస్తా ఉన్నాడు, ఇంకొక వైపు ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు. ఇక లోపల నరాలని కదిలిపోయినాయి. ఇదిగో ఆ నోట్లో నుంచి బ్లడ్ పడతా ఉంది. ఆ బ్లడ్ బన్నీ మీద పడతా ఉంది. ఆ బ్లడ్ చచ్చు అది మొత్తం ఇదిగో ముద్ద అయిపోతాం. అయినా సరే కోస్తా ఉన్నాడు. ఆ చివరికి వచ్చి తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడమ్మా. చూసారా, ఆ చేను నిజంగా ఆ చివరికి వచ్చేసాడు, తన ప్రాణాలే కోల్పోయాడు. చూసారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. కొడుకు మంచివాడైతే తండ్రి ప్రాణం పెట్టినా అందరూ అంటారు అది మామూలు ప్రేమలే అంటారు. కానీ కొడుకు ఎంత చెడ్డవాడు, ఎంత మూర్ఖుడు ఒకసారి ఆలోచించండి అమ్మా. కానీ అటువంటి చెడ్డవాడు, అటువంటి మూర్ఖుడైన ఆ కొడుకు కొరకు నిజంగా ఈ తండ్రి చూసారా, ఇది సామాన్యమైన ప్రేమ, చెడ్డ ప్రేమ, నిజమైన ప్రేమ. ఒకసారి మా ప్రియులు ఆలోచించాలి. మీరు చెప్తారు ఎవరైనా సరే రియల్ లవ్ చూసారా, అనగా నిజమైన ప్రేమ. చూసారా, ఈరోజు మనం ఆలోచిద్దాం. ఆ కొడుకు కొరకు నిజంగా ఆ కొడుకు నేను చనిపోయినా పర్లేదు, ఇదిగో నేను చనిపోయినా నా కొడుకు బతకాలి అని ప్రయాసపడ్డాడు. చూసారా, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూసారా, ఆ తండ్రిని నిజమైన ప్రేమ అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ ప్రాంతంలో మీకు పరిచయం చేస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచించండి, మనం ఎటువంటి వారం, మంచి వాళ్ళమా? బైబిల్ చెబుతా ఉంది. ఇదిగో మనలో ఏ మంచి లేదు, మనం పాపులము, అన్యాయస్తులము, ఇదిగో అక్రమం చేసేవారం మనం. బైబిల్ చెబుతా ఉంది మనలో ఏ మంచి లేదు. అటువంటి మన కొరకు దేవాది దేవుడు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నిజంగా నీ కొరకు నా కొరకు బైబిల్ ఈ విధంగా రోమపత్రికలో 8వ అధ్యాయం ఈ విధంగా సెలవిస్తా ఉంది. మనము శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టెను అని బైబిల్ చెబుతా ఉంది. మనం మంచివాళ్ళం కాదు, ఎందుకు ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు మంచివాడు అయితే నిన్ను ఎవరైనా పలకరిస్తారమ్మా. నువ్వు చెడ్డవాడు అయితే, నువ్వు చెడ్డదానివైతే నీ ముఖం కూడా ఎవరు చూడరు, ఇంకా నువ్వు పోలేదని కోరుకుంటూ ఉంటారు. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ తెలుసా? నువ్వు చెడ్డవాడు అయినప్పటికీ ఇదిగో నా దగ్గరికి రా, ఇదిగో నీ చెడుని నేను కడిగేస్తాను. ఇదిగో నువ్వు దొంగతనాలు చేసినప్పటికీ అమ్మా ఇదిగో నా దగ్గరికి రా, నేను ప్రేమిస్తున్నాను, నీ దొంగతనాలను మాన్పించి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా నేను చేస్తాను, నా ప్రేమతో నిన్ను మార్చుకుంటానమ్మా, ఇదిగో రా అని 2 చేతులు చాచుకొని ఇదిగో ఈ రామాపురంలో ఉన్న ప్రజల్ని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎంతవరకు మన జీవితం నిజంగా ఎలా ఉంటుంది? నీవు నిజంగా ప్రేమించే ఈ దేవుడిని మీకు పరిచయం చేస్తా ఉన్నాం. ఈ దేవుడు ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు. ఈ రోజు మధ్యాహ్నం, ఈ రోజు సాయంకాలం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడైనా సరే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి ఘోరమైన అన్యాయంలో అక్రమంలో ఉన్నా సరే దేవుడు అన్నాడు, ఇదిగో నా ఎదుకు రండి అమ్మా, నా ఎదుకు రండి, ఇదిగో మీ పాపములన్నీ నా మీద వేసుకుని మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నా ప్రాణాన్ని మీరు చూడండి ఒకసారి, ఇదిగో నన్ను నమ్ముకోండి, ఇదిగో మిమ్మల్ని మారుస్తాను, మిమ్మల్ని చక్కగా నా ప్రేమ చేత మిమ్మల్ని గెలుచుకుంటాను, నా దగ్గరికి రండి అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ సాయంకాలం మీరు ఎవరైనా సరే నాకు యేసయ్య కావాలి,
నా హృదయం ఆయనకి ఇస్తాను. ఇంతగా ప్రేమించేవాడు నాకు ఈ లోకంలో ఎవరు లేరు. నా తల్లిదండ్రులు, నా బంధువులు, రక్త సంబంధం ఉన్నారు. నేను చెడ్డవాడైతే నన్ను ఎవ్వరు ప్రేమించరు. నిజంగా చెడ్డవాడిని నన్ను కూడా ప్రేమించే ఒక నిజమైన ప్రేమించే ఒక దేవుడు నాకు పరిచయం అయ్యాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన నాకు కావాలి అని కనుక ఈ సాయంకాలం ఆశపడినట్లయితే దయచేసి ఈ సాయంకాలం మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా. ఇంతగా నేను మంచివాడిని కాకపోయినప్పటికీ నన్ను ప్రేమిస్తున్నామనే ఒక సత్యాన్ని బైబిల్ ద్వారా నాకు వెల్లడిపరిచారు ప్రభువా. అట్లా నిజంగా నన్ను ప్రేమించే మీరు నాకు అవసరం, నాకు కావాలి ప్రభువా. ఇదిగో నీ దగ్గర నేనుంటే నాకు ఎంతో క్షేమం ప్రభువా అని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే నిజంగా ప్రభు దగ్గరికి వచ్చి నిజంగా ఆయన చేతుల్లో ఆయన బుద్ధుల మీద మన పాపాలన్నీ వేసినట్లయితే మన పాపాలు ఆయన తీసుకొని మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఏమీ చేయకుండానే మనం రక్షించి చక్కగా ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని కలువరి సెలువులో మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఆ ప్రభుకి నీ హృదయం ఇస్తావా అని సాయంకాలం దేవుడు అడుగుతున్నాడు. ఎవరైనా మీలో ప్రభు నాకు కావాలి అనుకున్నాడు దయచేసి మాతో పాటు ఈ ప్రార్థన కూడా చేసుకోవచ్చు. మాతో పాటు ఈ ప్రార్థన చేసుకుందాం.